హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. పిల్లలు సాయంత్రం అవ్వంగానే స్నాక్స్ అని అంటారు. అలాంటప్పుడు ఇంట్లోనే ఎంతో హెల్తీగా, అలానే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే స్వీట్ స్నాక్ ఐటెమ్‌ని చూపించబోతున్నాను. దీన్ని మనం గోధుమ పిండి, కొబ్బరి, బెల్లం వంటి పోషక పదార్థాలతో చేసుకుంటాం. ఇంకెందుకు ఆలస్యం? ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, అలానే ఒక స్పూన్ షుగర్ వేసుకొని నీళ్ళల్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఈ స్వీట్ పైన లేయర్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండైనా వేసుకోవచ్చు. కానీ మైదా పిండి హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నెయ్యి వేయడం వల్ల పైన లేయర్ అనేది గట్టిగా కాకుండా క్రంచీగా వస్తుంది. దీన్ని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి పైన వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని గంట సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయలో సగభాగం అనగా కొబ్బరి చిప్ప తీసుకొని అందులో బ్లాక్ పార్ట్‌ని తీసేసి ఇలా స్మాల్ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్‌గా పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుముకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు, అలానే బాదం ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మీకు కావాలి అంటే కిస్మిస్, పిస్తా అలానే కట్ చేసినటువంటి డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తురుమును వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మీరు కొబ్బరి తురుము ఎంత తీసుకుంటారో అందులో సగం బెల్లం తురుము తీసుకోవాలి. నాకైతే 2 కప్పుల కొబ్బరి తురుము అయింది. అందుకే ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కొబ్బరిలో కలిసే వరకు వేయించాలి. చూసారుగా ఇలా వేయించుకోవాలి. షుగర్ అనేది హెల్త్‌కి అంత మంచిది కాదు. కాబట్టి నేను కొబ్బరి, బెల్లంతో చేస్తున్నాను. ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 4 యాలుక్కాయలు దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు గంట క్రితం నానబెట్టిన గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సేమ్ చపాతీ ప్రాసెస్ లాగే. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కింద మొత్తం అప్లై చేసి చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. దీనిలో 2 స్పూన్స్ ఇందాక చేసుకున్నటువంటి కొబ్బరి స్వీట్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కవర్ చేయాలి. వీటిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక వీటిని ఆయిల్‌లో వేసుకోవాలి. వీటి మీద ఇలా నూనె పోయడం వల్ల విడిపోకుండా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలా టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. అంతే, నోరూరించే గోధుమ పిండితో చేసుకున్న స్నాక్ ఐటెమ్ రెడీ. ఇది మనం 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.